హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. అనితా సురేష్ 594. ముందుగా ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈరోజు నేను ఒక హెల్దీ రెసిపీ అని చెప్పొచ్చు దీన్ని. ఇది వామాకు అంటాం కదా, పిల్లలకి జలుబు చేసినా కూడా ఈ రసము అవి పిల్లలకి తాగిస్తూ ఉంటాము, జలుబు ఊరికే తగ్గిపోతుందండి. అలాగే ఇది మన పెద్దవాళ్ళకు కూడా చాలా మంచిది. జలుబు అలా ఉన్న వాళ్ళు కూడా ఏంటంటే ఆకు పచ్చిదే నమిలి మింగేస్తారండి, త్వరగా అంటే నెమ్ము అలా ఉన్నా కూడా తగ్గిపోతుందంట. ముందుగా నేను ఈ వామాకు బజ్జీకి ముందుగా ఒక కప్పు శనగపిండి, కొంచెం కారం, కొంచెం ఉప్పు అండ్ సోడా పిండి అండ్ ఇది వాము పొడి ఉంటుంది కదా, అది తీసుకున్నానండి. వాము పొడి ఎంత వేసుకొని బాగా వాటర్ సరిపోయేంత వరకు బాగా మిక్స్ చేసి కలుపుకున్నానండి. అంటే ఫైనల్గా ఎలా రావాలంటే మనకి పేస్ట్ టైప్లో వస్తుంది కదా, ఆ టైప్ వచ్చేసేయాలి. మనం బజ్జీకి ఎలా ప్రిపేర్ చేసుకుంటాం అదేవిధంగా. చూస్తున్నారు కదా నేను ఎలా కలుపుతున్నాను. ఇదే విధంగా అన్నీ మిక్స్ అయ్యేటట్టు చూసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా నేను ఈ విధంగా కలుపుతున్నాను. ఈ వామాకు అనేది చిన్నపిల్లలకి చాలా అంటే చాలా బాగా పనిచేస్తుందండి, జలుబుకి అలా. డెఫినెట్లీ మీకు ఎవరికైనా తెలియకుండా ఉంటే డెఫినెట్లీ ట్రై చేయండి. ఇలా వామాకు ఏంటంటే మనం చిన్ని రోళ్ళు ఉంటాయి కదా, అలా కానీ మిక్సీ పట్టి కానీ ఆ రసం పిప్పి వరకు తీసేసి రసం వరకు ఏంటంటే పిల్లలకి అలా పోసేస్తుంటారు. పిల్లలు చాలా వరకు తాగరు. కొంతమంది ఏంటంటే కొంచెం వాటర్లో బాగా ఉడకనిచ్చేసాక ఆకుని రసం పిండుతారండి. చూసారు కదా ఫైనల్గా పేస్ట్ ఎలా వచ్చిందంటే మనకి బజ్జీలు ఎలా ప్రిపేర్ చేసుకుంటే ఆ విధంగా వచ్చేసిందండి ఈ పేస్ట్ మనకి. చూసారు కదా. ఇప్పుడు నేను ఒక 10 వామాక్స్ తీసుకున్నానండి, వామాకులు. వాటితో చూస్తున్నారు కదండి, నేను కొంచెం కొత్తగా అనిపిస్తుందని చెప్పి కరివేపాకు బజ్జీ కూడా ట్రై చేశానండి. చాలా అంటే చాలా బాగుంది. ఈసారి డెఫినెట్లీ ఇదొక వ్లాగ్ చేస్తాను కరివేపాకుతోటి. కరివేపాకు కూడా శనగపిండిలో ముంచి వేసేసానండి, ఒక 2 or 3 వేసాను. చాలా బాగుంది, క్రిస్పీగా. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఇలా. నెక్స్ట్ టైం ట్రై చేస్తాను. కొంతమంది కొత్తిమీరతో కూడా బజ్జీలు వేసారు, చూస్తున్నానండి నేను. బట్ నేను ఈసారి కరివేపాకుతో ట్రై చేశానండి. చాలా అంటే చాలా ఎమ్మీగా ఉన్నాయి. నెక్స్ట్ వీక్లో అలా ట్రై చేస్తానండి. మళ్ళీ సేమ్ బజ్జీస్ అంటే ఎవరు చూస్తారు చెప్పండి. అందుకని చెప్పి ఈరోజు వామాకు బజ్జీతోటి మిమ్మల్ని సరిపెట్టేస్తున్నానండి. డెఫినెట్ కదా, ఈ బజ్జీలు జస్ట్ ఓన్లీ 5 minutesలో కంప్లీట్ అయిపోతాయండి. ఉత్తి శనగపిండి కలుపుకోవడం అంతవరకే, కానీ ఇంకా బాండెడ్లో నూనె వేయడం కానీ అంతా ఏంటంటే జస్ట్ 5 minutes చాలా క్రిస్పీగా వస్తుందండి. అసలు ఆకు ఎలా అంటే ఎంత బాగా కుక్ అవుతుందంటే ఆయిల్ అంత బాగా కుక్ అవుతుందండి. డెఫినెట్లీ మీరు ట్రై చేయండి మీ ఇళ్ళ దగ్గర. అంటే మామూలు వామాకు అనేది ఎక్కడైనా పెంచుకుంటున్నారండి, మిద్ది పైన కానీ గోడల మీద కానీ. ఇది బాగా పెరుగుతుంది ఎక్కడైనా కూడా, వాటర్ కూడా ఎక్కువ తీసుకోదు, ఎండలో కూడా బాగా పెరుగుతుందండి చెట్టు. డెఫినెట్లీ ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. దానికంటే ముందుగా నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇంత కష్టపడి మీకోసం వీడియోలు తీస్తుంటే మీరు మాత్రం ఒకరు కూడా ఒక లైక్ కూడా కొట్టరు. ఒక లైక్ అన్నా కొట్టేసి వెళ్ళండి. దానికంటే ముందుగా నా వీడియో ఫుల్గా చూడండి ఫస్ట్. చూసారు కదా ఫైనల్ అంటే నేను చిన్న ఆకులు తీసుకున్నాను కదా, అందుకని చెప్పి కొంచెం బుడ్డగా వచ్చేసాయండి బజ్జీసు. చూసారు కదా ఫైనల్ కరివేపాకు బజ్జీ కూడా ట్రై చేశాను. చాలా క్రిస్పీగా వచ్చిందండి. డెఫినెట్లీ ట్రై చేయండి ఒకసారి, కరివేపాకుతో ట్రై చేయండి. నేను చెప్తున్నాను కదా చాలా క్రిస్పీగా వచ్చింది. అసలు చిన్నపిల్లలు అయితే భలే ఇష్టంగా తింటారు. ఇది టమోటా సాస్లో ఇట్లా డిప్ చేసుకొని తినమని చెప్పండి. అంటే పిల్లలు ఇంకా నెక్స్ట్ టైం కూడా ఇవే కావాలంటారు, అంటే స్టిక్స్ లాగా అలా వస్తాయి కాబట్టి మనకి. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. డెఫినెట్లీ ట్రై చేయండి. ఎలా వచ్చినా కామెంట్ చేయండి. దానికంటే ముందుగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. అలాగే ఒక లైక్ కూడా కొట్టండి ఈ వీడియో చూసినందుకైనా. కొంతమంది వీడియో చూసేసి వెళ్ళిపోతున్నారు, లైక్ కొట్టట్లేదు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా కూడా చూస్తున్నారు. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. అండ్ మీలో ఎంతమందికి వామాకు బజ్జీ అంటే ఇష్టమో నాకు కామెంట్ చేయండి. అలాగే ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.